వీవీప్యాట్లు కౌంట్ చేయి. అవును. అంతే తప్పించి అక్కడ ఏదో మాక్ పోల్ పెట్టడం కాదు. వీవీప్యాట్ లెక్కేస్తే వీవీప్యాట్లో కరెక్టే వచ్చింది అనుకో. అంతకుముందు ఆ రోజున కౌంటింగ్ రోజున ఏజెంట్లు ఎదురుకుండా సంతకాలు పెట్టినప్పుడు ఎంత ఓట్లు వచ్చినాయో వీవీప్యాట్లో కూడా అదే ఓట్లు వచ్చింది అనుకో, వీళ్ళది రాంగ్ అని తెలిపోతుంది కదా. అదే తేడా వచ్చింది అనుకో, అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తారు మళ్ళీ. ఎందుకంటే దాంట్లో వెంటనే అది రద్దు చేయమని చెప్పాల కోర్టు, అది అట్లా ఇవ్వండి అంది. ఒకవేళ అది వచ్చి ఇట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తారు, అది మొత్తం రీకౌంటింగ్ చేయమంటారు. అందుకని వీళ్ళు ఇప్పుడు భయపడుతోంది అనమాట. అంటే ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏంటి సుప్రీంకోర్టు చెప్పినా సరే అదే తెలియదు. అంటే ఎన్నికల సంఘం చెప్పాలి. ఎన్నికల సంఘానికి ఏమో పైనుంచి వచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇదట, మాక్ పోలింగ్ అనేది అసలు తేల్చడానికి ఎందుకు ఓ రకంగా చెప్పాలంటే అప్పట్లో పొలిటీషియన్లకు మీరు అందరూ వచ్చి దమ్ముంటే హ్యాక్ చేయండి అని చెప్పి చూపించినట్టే ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ కౌంట్ అయిన దాంట్లో వివిప్యాట్ ఈవీఎం మ్యాచ్ అయిందా లేదా. ఇప్పుడు మొన్న ఏడీఆర్ ఎవరైతే వాళ్ళు రిపోర్ట్ ఉందో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, 12.5% తేడా వచ్చింది దేశవ్యాప్తంగా. ఇప్పుడు నేను పరకాల ప్రభాకర్ చెప్పింది కూడా అదే, 79 నియోజకవర్గాల్లో 12.5% దాకా తేడా వచ్చింది అన్నటువంటి. అది నిజమో కాదో ఎన్నికల సంఘం నోరు మీద పట్ల, అది మెదపాల. రెండోది వాళ్ళు చెప్తుందంటూ నాకు ఒక తేడా కనబడుతుంది. వాళ్ళు ఏమంటారంటే మొదటి రోజున పోలింగ్ అయిన రోజు సాయంత్రం పోలింగ్కి